నెల్లూరు జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గద్దల్లా తనుకుపోతున్నారు అక్రమార్కులు. రెవెన్యూ రికార్డ్స్ ను తారుమారు చేసి మరీ భూములను కొట్టేస్తున్నారు. ఈ అక్రమార్కులకు రెవెన్యూ అధికారులే వంతన పాడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నెల్లూరు జిల్లాలో విలువైన సీలింగ్ భూముల్ని అక్రమార్కులు హస్తగతం చేసుకుంటున్నారు. ఈ భూముల్ని సీలింగ్ యాక్ట్ కంటే ముందే కొనుగోలు చేసినట్లు కొందరు రికార్డులు తయారు చేశారు. వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులుగా పేర్లు నమోదు చేయించుకుంటున్నారట. అసలు సీలింగ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయొద్దని కోట సబ్ రిజిస్ట్రార్కి గతంలో గూడూరు ఆర్డీఓ వివరాలు పంపించారు. అయితే ఆ తర్వాత గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో ఇక అక్రమార్కులు పావులు కదిపి సీలింగ్ భూములకు సంబంధించిన రికార్డుల్ని తారుమారు చేశారు. 2010లో ఆర్డీఓ పంపిన ఫైల్స్ ని కూడా వాళ్ళు మాయం చేశారట. గూడూరుకు చెందిన మునీంద్రారెడ్డి ఈ విషయాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. 1000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని ఆయన కోరుతున్నారు. భూదానం టోల్ ప్లాజా దగ్గర సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు తమ పేర్ల మీదకు మార్చుకున్నారట. సర్వే నంబర్ 805లో 221 ఎకరాలు, 367లో 170 ఎకరాలు, 743 నుండి 800 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 400 ఎకరాల సీలింగ్ భూమిని ఒక రెవెన్యూ అధికారి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య రిటైర్ అయిన సదరు అధికారికి ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల నగదు అందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీకి చెందిన ఒక కీలక నేత పేరు మీద 60 ఎకరాలు, నెల్లూరుకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ పేరు మీద 50 ఎకరాలు, హైదరాబాద్ లో ఉండే వ్యక్తికి 60 ఎకరాలు కట్టబెట్టారట. మిగిలిన భూములు లోకల్ టీడీపీ నేతల పేర్ల మీద ఉన్నాయట. ఐతేపల్లి శ్రీనివాసులు ఎంఆర్ఓగా వచ్చిన రోజు నుంచి రిటైర్ అయ్యేంత వరకు జరిగినటువంటి భూ కుంభకోణాల మీద ప్రభుత్వం వారు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. చేసిన మ్యూటేషన్ అన్నిటిపైన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ 3000 ఎకరాల మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలను పూర్తి స్థాయిలో విచారించి ఆ భూములు తిరిగి ప్రభుత్వ పరం చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాము. అయితే ఎలాంటి అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదంటున్నారు జాయింట్ కలెక్టర్. ఇక్కడ రికార్డు చూస్తే మాత్రం వెబ్లాండ్లో కానీ ఆర్ఎస్ఆర్ ఉన్నటువంటి ఎక్స్టెంట్ కానీ ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవతవకలు జరిగినట్టు మా దృష్టికి రాలేదు. ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.